ఈ వీడియోలో నేను మీకు విద్యాంజలి పోర్టల్లో స్కూల్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ మనం ఎలా సబ్మిట్ చేయాలి అనే విషయం గురించి చెప్పబోతున్నానండి. దీనికోసం ఫస్ట్గా మనం గూగుల్లోకి వెళ్ళి విద్యాంజలి పోర్టల్ అని చెప్పేసి టైప్ చేద్దాము. టైప్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. చూడండి, విద్యాంజలి అనేటటువంటి ఆప్షన్ని నేను క్లిక్ చేశాను. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ రిజిస్టర్ అనేటటువంటి ఆప్షన్ ఉంది ఎల్లో కలర్లో. రైట్ సైడ్ టాప్ కార్నర్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫస్ట్గా మనం రిజిస్టర్ అనేటటువంటి ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రిజిస్టర్ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్కూల్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఆ స్కూల్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు మనకి చూడండి, ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి స్కూల్ రిజిస్ట్రేషన్ అనమాట ఇది. ఇక్కడ యూడైస్ కోడ్ క్యాప్చా ఎంటర్ చేసి మనము వెరిఫై యూడైస్ కోడ్ అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూడండి, మనం డైస్ కోడ్ కొట్టి క్యాప్చర్ యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ ఆన్ ద బోర్డ్ అని చెప్పేసి ద స్కూల్ ఈజ్ ఆల్రెడీ ఆన్ ద బోర్డ్ అని చెప్పేసి మనకి వచ్చేసింది అనమాట. అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి ఈ విధంగా వచ్చేస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఇక్కడ మనం డైస్ కోడ్ కొట్టి క్యాప్చర్ యాడ్ చేస్తాం కదా. క్యాప్చర్ యాడ్ చేసి వెరిఫై యూడైస్ అని మనం టైప్ చేసినప్పుడు మన మొబైల్కి, అంటే హెచ్ఎం మొబైల్కి కానీ లేకపోతే మెయిల్కి కానీ వెరిఫికేషన్కి ఓటీపీ వెళ్తుందండి. ఆ ఓటీపీని మనం అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మాది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయితే మనం యూడైస్ కోడ్ కొట్టి క్యాప్చర్ యాడ్ చేసి మనం వెరిఫై యూడైస్ కోడ్ కొట్టిన తర్వాత ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్లోకి వెళ్దాము. లాగిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ స్కూల్ అనేటటువంటి ఆప్షన్ ఉంది కదా. ఆ స్కూల్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు స్కూల్ లాగిన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ యూడైస్ కోడ్ మనం ఎంటర్ చేద్దాం. యూడైస్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, దీన్ని నేనైతే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ మనకి ఓటీపీ వచ్చేసింది. ఓటీపీ వచ్చింది కదా, ఇప్పుడు ఓటీపీని ఎంటర్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఓటీపీ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, డాష్ బోర్డు, యాక్టివిటీసు, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అనే ఆప్షన్ మీద మనము ఫస్ట్ క్లిక్ చేద్దాము. చూడండి, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించినప్పుడు రైట్ సైడు టాప్ కార్నర్లో చూడండి ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేద్దాము. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుందండి. ఏంటి, యాడ్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి దాని కింద సెలెక్ట్ ప్రాజెక్ట్ థీమ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ప్రతి స్కూల్కి వేరువేరుగా చూపిస్తూ ఉంటుందండి ఈ ఆప్షన్స్. వీటిల్లో మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, సెకండ్ వచ్చేసి టూల్ కిట్స్ అండ్ మిసేలినియస్ ఎక్విప్మెంట్ అని ఉంది కదా. నేను టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ అని అడుగుతుంది. మన స్కూల్లో ఎంతమంది చిల్డ్రన్స్ అయితే ఉన్నారో అంతమందిని మనం ఇక్కడ ఎంటర్ చేసుకుందాము. నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని చెప్పేసి క్లిక్ చేశాను కదా. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ అని ఉంది. ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ దగ్గర మన స్కూల్ రోల్ని ఎంటర్ చేసుకుందాము. వాటిలో చూడండి, టైటిల్స్ అని చెప్పేసి ఈ కంటెంట్ అండ్ సాఫ్ట్వేర్ అని, ఈ ల్యాబ్స్ అని, సబ్స్క్రిప్షన్ టు చిల్డ్రన్ మెగాజైన్స్ అని చెప్పేసి, టాయ్స్, పజిల్స్ అని చెప్పేసి మనకి సబ్ టైటిల్స్ ఇచ్చాడు. మనకి ఎన్ని రిక్వైర్మెంట్ కావాలి అంటే 1 అని, 0 అని, లేకపోతే 2 అని చెప్పేసి రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఇక్కడ నెంబర్ యాడ్ చేసి ఇక్కడ సేవ్ అండ్ పబ్లిష్ అని ఉంది కదా, సేవ్ అండ్ పబ్లిష్ మీద మనము క్లిక్ చేయవలసి ఉంటుంది. సేవ్ అండ్ డ్రాఫ్ట్ అయితే సేవ్ అండ్ డ్రాఫ్ట్ అవుతుంది, అంతేగాని మనకి సబ్మిట్ అవ్వదన్నమాట. ఖచ్చితంగా సేవ్ అండ్ పబ్లిష్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి సేవ్ అనేది అవుతుంది, అప్డేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ మనకి ఈ రిక్వైర్మెంట్స్ ఎంత అనేది నంబరింగ్ని యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కంప్లీట్ అయిన తర్వాత టూల్ కిట్స్ అండ్ మిస్సేలినియస్ ఎక్విప్మెంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా అదే విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ స్టూడెంట్స్ అని చెప్పేసి మన స్కూల్ రోల్ కొట్టేసి ఇక్కడ సబ్ టైటిల్స్ ఉన్నాయి కదా, ఆర్ట్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అని చెప్పి, కార్పెంటరీ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అని చెప్పేసి అవి వాటిలో మనకి ఏదైతే అవసరం అవుతుందో రిక్వైర్డ్ క్వాంటిటీ దగ్గర 1 అని 0 అని 2 అని ఎంతైతే అవసరమో మనం అక్కడ నెంబర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకొని సేవ్ అండ్ పబ్లిష్ మీద మనము క్లిక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము మన స్కూల్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ని మనం విద్యాంజలి పోర్టల్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.